అక్కడ సహకారం పాలవెల్లువై పొంగుతుంటది, ధాన్యపు రాసులై పెరుగుతుంటది. వ్యవసాయ బండి ఎవరి సహాయం లేకుండా సహకార ఇంధనంతో పరుగులు తీస్తుంటది. ఆడవాళ్లు సృష్టించిన అద్భుతమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడి అయి పాడి పరిశ్రమ విలసిల్లుతుంటది. ప్రపంచ దేశాల్లో భారత గ్రామీణ చైతన్య పతాకాన్ని రెపరెపలాడిస్తున్న ములకనూరు సహకార బ్యాంక్ మహిళా డైరీలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. దేశ ప్రగతికి పల్లెలే పట్టుగొమ్మలు, రైతే రాజు, మహిళా సాధికారత, ఈ మాటలు విని విని విసిగెత్తిపోయినాం. ప్రభుత్వాల పనికిరాని విధానాలతో గ్రామ స్వరాజ్యం ఎప్పుడో గంగలో కలిసిపోయింది. అయితే ఇంత ప్రతికూల పరిస్థితులలోనూ కొన్ని ఊళ్ళు అద్భుత చరిత్రలను లిఖిస్తున్నాయి. సర్కారుల సాయం లేకుండానే సహకార మంత్రదండంతో కొత్త లోకాన్ని సృష్టించినాయి. ఆ కోవలో ముందు బాటలో నడుస్తున్నది ములకనూరు సహకార సంఘాలు. ఆర్థిక సంక్షోభ దెబ్బకు ప్రపంచ సహకార వ్యవస్థ ఛిద్రమైంది. కానీ ములకనూరు సహకార సంస్థ మాత్రం ఆసియా ఖండానికే ఆదర్శంగా నిలిచింది. ఆకాశంలో సగమైన మహిళ అన్ని పనుల్లో సగం మాత్రమే కాదు, పూర్తి స్వతంత్రంగా ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధిస్తూ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. ములకనూరు సహకార వ్యవస్థకే తలమానికంగా నిలిచింది. అన్నదాతలంటే ఆత్మహత్యలు చేసుకునేవారు మాత్రమే కాదు, ఆర్థికంగా నిలబడి బతుకు పోరును గెలిచేవారని చాటుతున్నారు ఇక్కడి ప్రజలు. శ్రామిక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదని చాటుతున్నారు. పదండి ములకనూరు సహకార వ్యవస్థ గురించి తెలుసుకుందాం. తెలంగాణ బిడ్డలుగా మురిసిపోదాం. సహకారం అనే మాటకు ఆ ఊరు ఆకారం, గ్రామీణ వికాసానికి ప్రాకారం. ములకనూరు మహిళా చైతన్యం పరిమళించిన తోట, రైతు సంఘటిత శక్తి కోట. అక్కడ పురుడు పోసుకున్న రెండు సంస్థలు తెలంగాణ చైతన్య పతాకాన్ని విశ్వ వేదికపై సగర్వంగా ఎగరేసినాయి. చెయ్యి చెయ్యి కలిపితే చెయ్యలేనిది ఏమీ ఉండదన్న సంగతిని లోకానికి చాటారు. ములకనూరు సహకార బ్యాంక్ ఒక దేకేతనమై ఎగిరి దేశ సహకార రంగానికే పాఠాలు నేర్పుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై చేస్తున్న పరిశోధనలకు దాని విజయం చేస్తుంది. రైతులు, వ్యవసాయం, ఆర్థిక సహకారం, ఈ మాటలపై ఎక్కడ చర్చ జరిగినా అక్కడ ములకనూరు పేరు వినిపించి తీరుతుంది. ములకనూరు మహిళా డైరీ, అది వనితల మేనేజ్మెంట్ పవర్ ని చాటిన జేడైరీ. మహిళా సంఘం, పొదుపు, స్వయం శక్తి పదాలు అక్కడ హాయిగా ఆడుకుంటాయి. విమెన్ ఎంపవర్మెంట్ థియరీ గర్వంగా తలెత్తుకుంటది. ములకనూరు సహకార విజయాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల, అంతర్జాతీయ ఎన్జిఓల వరకు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. ఆంధ్ర పాలకుల వివక్షకు బలైపోయి సాగునీరు లేక కరువుతో కటకటలాడిన ప్రాంతంలో ఉన్నంతలోనే కొండంత అండగా నిలిచి ములకనూరు సహకార సొసైటీలు సహకార సత్తాను ప్రపంచానికి చూపినాయి. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో గ్రామ స్వరాజ్యం ఒక నినాదం, ఒక లక్ష్యం. గ్రామాలను స్వర్గసీమలుగా తీర్చిదిద్దాలన్న తపన నాటి తరం నాయకుల్లో, యువకుల్లో రగులుతుండేది. అట్లాంటి కలలుగన్న వాళ్లల్లో విశ్వనాథ్ రెడ్డి ఒకరు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఉదాత్త భావాలతో అడుగు బయట పెట్టిన విశ్వనాథ్ రెడ్డికి ఏదో చేయాలన్న ఆరాటం. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి రైతు సహకార సంఘం ఒక ఉత్తమ మార్గంగా తోచింది విశ్వనాథ్ రెడ్డికి. ఆదర్శాలు, ఆలోచనలు ఉంటే సరిపోదు, ఆచరణ కావాలి. చేసి చూపించే వాళ్ళు ఉండాలి. 1000 మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. విశ్వనాథ్ రెడ్డి అదే పని చేసిండు.
ములకనూరు చుట్టుపక్కల రైతుల్ని సమావేశపరిచి కోఆపరేటివ్ సొసైటీ గురించి వివరించి అందరినీ ఒప్పించిండు. అట్లా 1956లో 14 గ్రామాల్లోని 375 రైతులతో ములకనూరు సహకార బ్యాంక్ ప్రారంభమైంది. కోఆపరేటివ్ బ్యాంక్ ప్రారంభ మూలధనం 2300 రూపాయలు. బ్యాంక్ వ్యవస్థాపకుడైన విశ్వనాథ్ రెడ్డి తెలంగాణ వాది. 1969 ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలుకు కూడా వెళ్ళిండు. మా గురువైన విశ్వనాథ్ రెడ్డి గారు 1956లో దీన్ని స్థాపించారు. ఉపాధ్యాయ వృత్తి విడిచిపెట్టి సహకార సంఘంలో సేవ చేయాలనుకొని ఆయన దీన్ని స్థాపించాడు. ఆయన పెద్ద సహకార ఉద్యమం అంటే పడిచచ్చేవాడు, పెద్ద ఉద్యమకారి. ఆ ఉద్యమంలో ఆయన అసలు భాషండు. ఆయన 1969 తెలంగాణ మూమెంట్లో తెలంగాణ కోసం పోరాడి జైలు సుధా పోయి వచ్చిండు. అట్లా 5-6 సంవత్సరాలు ఆ ఉద్యమం కోసం పాకులాడిండు. తెలంగాణ ఉద్యమంలో మేము సుధా పాల్పంచుకున్నాము. ఆయన నాయకత్వంలో ఊరు తిరిగేవాడు, తిరిగి ఆయన మూమెంట్ చేసేవాడు. ఆయన ఇంటి మీద సుధా పోలీసు వాళ్ళు సుధా రైడింగ్ చేశాడు. మాకు గుర్తు. ఉద్యమంలో పాల్గొనకుండా అయినా కానీ ఆయన భయపడకుండా, ఎవరికి భయపడకుండా ఉద్యమంలో పాల్గొంటారు. ఆ రోజు ఆయన నాటిన చిన్న మొక్క మహావృక్షమై ఎదిగింది. 14 గ్రామాల రైతన్నలకు ములకనూరు కోఆపరేటివ్ సొసైటీ ఓ వరమై నిలిచింది. వ్యవసాయాన్ని పండగలా మార్చింది. ప్రతి పనిలో రైతులకు తోడుగా, నీడగా, అండగా నిలిచింది. అనతి కాలంలోనే సొసైటీ వేగంగా అభివృద్ధి చెందింది. ఇంతింతై వటుడింతై ఎదిగినట్టుగా ఎదిగి నేడు 126 కోట్ల మూలధనంతో 7200 మంది సభ్యులతో కళకళలాడుతున్నది. ఆసియాలోనే 2వ అతిపెద్ద సహకార బ్యాంకుగా వర్ధిల్లుతున్నది. 1956లో మన కీర్తి విశ్వనాథ్ గారు ఏదైతే వ్యవస్థాపక అధ్యక్షులున్నారో వారు చదువుకున్న తర్వాత గ్రామీణ వచ్చేసి వారు ప్రయాణ వ్యవసాయం చేసినప్పుడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారికి ఏదైతే పెట్టుబడి కానీ, వారి ఫర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, అదేవిధంగా మార్కెటింగ్ వ్యవస్థలో అమ్ముకోవాలనుకుంటే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో అవన్నీ గమనించడం జరిగింది. వారితో అనుచరులు, ఇక్కడ చుట్టూ గ్రామాల్లో ఉన్నవారు, ముఖ్యులందరూ కూడా కలిసికట్టుగా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఏదైతే మనం ఎందుకు వ్యవసాయ పరిమిత సంఘము స్థాపించి రైతాంగం ఆదుకునే కోసము చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచే ఏవైతే అప్పులు కూడా తీసుకొని రైతాంగానికి ఇచ్చే విధంగా తక్కువ వడ్డీతో ఉంటుందనేది ఆలోచన చేసి ఆ రోజు మరి ఈ యొక్క 1956లో ఈ యొక్క ములకనూరు సహకార గ్రామీణ బ్యాంక్ స్థాపించడం జరిగింది. ఈ కోఆపరేటివ్ సొసైటీ విశిష్టతలు ఎన్నెన్నో. రైతు ప్రతి అవసరాన్ని సొసైటీ తీరుస్తుంది. పొలం దున్నే దగ్గర నుంచి ధాన్యాన్ని అమ్మేదాకా అంతా తానే చూసుకుంటుంది. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి కావాలి, అప్పులు చేయాలి, భరించలేని వడ్డీలు. ప్రభుత్వ బ్యాంకులేమో సమయానికి సరిపడ రుణాలు ఇవ్వవు. ఇచ్చినా వాయిదా చెల్లించడం లేటైతే జప్తులు, వేధింపులు. భీమదేవరపల్లి మండల రైతులకు ఆ బాధే లేదు. ములకనూరు సహకార బ్యాంకు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తున్నది. పంటలకే కాదు, బావుల తవ్వకానికి, పైప్ లైన్లు వేసుకోవడానికి అవసరమైన అప్పులు తీసుకోవచ్చు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో ముందుంటుంది ఈ సొసైటీ. ట్రాక్టర్లు, కట్టర్లు, కుప్ప కొట్టే యంత్రాలను కొనుక్కోవడానికి లోన్లు ఇస్తుంది. అంతేకాదు, వాటిని కొనడం ఆర్థికంగా సాధ్యం కాని వారికి సొసైటీ మరో మంచి అవకాశాన్ని కల్పించింది. కొన్ని క్రేన్లు, ట్రాక్టర్లు, కట్టర్లు, రిగ్గులు, స్ప్రేయర్లు, ఇతర అనేక ఆధునిక వ్యవసాయ పరికరాలతో సొసైటీ ఒక గోడౌన్ను మెయింటైన్ చేస్తున్నది. ఆ గోడౌన్ నుంచి తమకు అవసరమైనప్పుడు రైతులు వాటిని కిరాయికి తీసుకుని వాడుకోవచ్చు. అదును వచ్చిందంటే రాష్ట్రంలో రైతులకు ఒకటే ఆందోళన: విత్తనాల, ఎరువుల కొరత, నకిలీల బెడద. కానీ ఇక్కడ ఆ టెన్షన్ అక్కర్లేదు. ములకనూరు కోఆపరేటివ్ బ్యాంక్ అన్నదాతలకు మంచి విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందిస్తుంది. అధునాతన విత్తన శుద్ధి కేంద్రాలు కూడా ఈ సొసైటీలో ఉన్నాయి. మాకు ఎరువులు అవతల బాగా కంట్రోల్గా ఉన్నా కానీ మాకు సరిపోయిన ఎరువులు మాకు సప్లై చేస్తున్నారు మా బ్యాంకు.
మేము ఊరుకు గోదాములు ఉన్నాయి, పిండి బస్తాలు మా ఊరికి వచ్చే ఎవరి ఊర్లో వాళ్ళే తీసుకుంటాను. పోతే పత్తి కానీ మా వడ్లు కానీ ఇప్పుడు ఏది అమ్మినా మాకు మళ్ళీ బోనస్ రూపకంగా మాకు మళ్ళీ తిరిగిస్తున్నారు. పోతే మిత్తి రాయితీ ఇస్తున్నారు, అప్పు రుణమాఫీ ఇస్తున్నారు. మాకు మేము పండించిన ధాన్యం ఇంకో వేరే మార్కెట్ తీసుకుపోకుండా ఇక్కడ మేము పండించుకొని డబ్బు రూపేనా పైసలు ఇక్కడ తీసుకుంటాం. అవి మాకు ప్రతి గ్రామానికి ఒక మంచి ఇప్పుడు పండించిన పంటలు ఏవైతున్నాయో మేము మార్కెటింగ్ చేసుకుంటానికి ఇక్కడనే మాకు సాల్వ్ అవుతుంది. తర్వాత పశువులు వాటికి కూడా లోన్లు ఇచ్చి మాకు వాటి ద్వారా కూడా కొంత ఆదాయాన్ని పాల ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాము. తర్వాత అవసరం ఉన్నప్పుడు రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే మందులు, ఎరువులు ఇవన్నీ మాకు బయటికి పోకుండా ఏ ఊళ్ళకు గోదాములు ఆ ఊళ్ళోనే కట్టించి రైతులకు సేవ చేస్తాను.